మినిట్స్ టైం ఉంటే ఈ వీడియో చూడు, నీ మైండ్ సెట్టే మారిపోతుంది. ఒకప్పుడు మనందరికీ తెలిసిన సూత్రం ఏంటంటే అండి, వ్యాపారస్తులకి కస్టమర్ దేవుడు. ఇప్పుడు రాను తగ్గిపోతుంది. సరే తగ్గిపోతుంది అనుకున్నాం, వదిలేయండి. కానీ మీరు కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మీ ఇంటి దగ్గరికి వెళ్ళి చిల్లర కొట్టుకెళ్తే వాడు మీకు గౌరవం ఇస్తాడు, నమస్కారం పెడతాడు, మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇస్తాడు, ప్రతిదీ చెప్తాడు. షాపింగ్ మాల్కి వెళ్తే మీరు దొంగలు, లోపలికి వెళ్ళేవాడు మనల్ని అన్ని చెక్కింగ్లు. సరే బాంబు స్క్వాడ్ చెక్కింగ్, బ్యాగులు చెక్కింగ్, పర్స్ చెక్కింగ్, లేడీస్ బ్యాగ్కి ట్యాగులు వేస్తారు, లోపలికి వెళ్ళలేదంటారు. సేఫ్టీ పర్పస్ చేశారు, ఓకే లోపలికి వెళ్ళాం. ఎక్కడైనా మీకు మర్యాద ఉండిద్దండి. మీరు లోపలికి వెళ్ళినాక ఆవాలు ఎక్కడ ఉన్నాయని ఒకళ్ళని అడగండి, ఒకళ్ళని సమాధానం చెప్తారేమో. అదే చాక్లెట్ ప్యాకెట్లు ఎక్కడ ఉన్నాయి చెప్పండి, అడగమని తెచ్చిస్తారు. కౌంటర్ దగ్గరికి వెళ్తారు, బిల్లింగ్ కౌంటర్ కాడ అంత జనం, ఇంకో 4 కౌంటర్లు పెట్టరండి. సంచికి డబ్బులు ఎన్ని సంచులు కావాలి, లేకపోతే ఈ ట్రాలీ తీసుకెళ్లిపోయి మనమే గోతంలోకి మార్చుకోవాలి. మళ్ళీ సంచి లోపలికి వెళ్ళలేదు కదా, మన కారు తీసుకెళ్తే కారు, బండి అయితే బండి డిక్కీలో పోసుకోవాలి సామాన్లన్నీ. ఎక్కడ మీకు సర్వీస్ ఇచ్చేవాళ్ళు ఎవరు లేరండి. బిల్లు కాడు కూడా టిక్ రేటు కొట్టడమే తప్పితే, ఆ రేటు 10 రూపాయలు పడే వస్తువు 20 రూపాయలు పడ్డా మీరు చెక్ చేసుకోలేరు, వాళ్ళు సమాధానం చెప్పరు. ఒక వస్తువు కొంటే 2 వస్తువులకు బిల్లు వేసినా మీకు తెలియదు. మీరు చెక్ చేసి ఇంత బార్ లిస్ట్ ఉండిద్ది, మీకేం తెలిసిద్ది? సరే ఇంత చేసి మీరు కొనుక్కొచ్చుకున్నారు, ఏమైనా ఆరోగ్యాన్ని కొనుక్కొచ్చుకుంటున్నారా? అనారోగ్యాన్ని తెచ్చుకుంటారు. అట్లా కాకుండా మీకు కావాల్సిన లిస్టు, బ్రాండెడ్ ఐటమ్స్ వాళ్ళు అమ్ముకున్న బ్రాండ్స్ మీద బతుకుతున్నారు షాపింగ్ మాల్స్. బ్రాండెడ్ ఐటమ్స్ అక్కడికి వెళ్ళినాక మనసు పడి ఒక షాంపూ కావాల్సిన 4 షాంపూలు కొంటారు. ఒక ₹10 షాంపూ 2 రూపాయల షాంపూతో పోయేదానికి లీటర్ షాంపూ తెచ్చుకుంటున్నారు. ఎందుకంటే ఆ ప్యాకింగ్ అట్రాక్షన్ అలా ఉండిద్ది. 650 రూపాయలు